మళ్ళీ అప్పుడు ఒక అబద్ధం ఏమన్నా చెప్తావా? నువ్వు చెప్పేది నిజమని నాకు అనిపించడం లేదు అని సుశీల అంటూ ఉంటుంది. ఇక ఆ మాట విని ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. వామ్మో, ఈవిడు బ్రెయిన్ మామూలుగా లేదుగా అని అంటూ రోహిణి అయితే అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది అమ్మమ్మ గారు, నేను చెప్పేది నిజం. వారం రోజుల్లో మా నాన్న వస్తారు, మా నాన్నని మీకు చూపిస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి. ఇక తర్వాత ఇక సుశీల అయితే అవును, రవి గడు కనిపించడం లేదేంటి, అందరూ కనిపిస్తున్నారు అని అంటూ ఉంటుంది సుశీల. రవి గడి స్నేహితుడి పెళ్ళేదో ఉందని వెళ్ళాళ్ళేమా, నువ్వు రా లోపలికి అని అంటూ ఉంటాడు సత్యం. అయితే ఇక సత్యం అలా చెప్పడంతో ఆహా సరేలే అని సుశీల లోపలికి వెళ్తుంది. ఇక తర్వాత రోహిణి తన స్నేహితురాలికి కాల్ చేస్తుంది. తన స్నేహితురాలికి కాల్ చేసి అంటూ ఉంటుంది, ఎలాగైనా సరే గన్ను నుంచి నువ్వే గట్టెక్కించాలి, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. తీరా చూస్తే మా నాన్న వారం రోజుల్లో ఇక్కడికి వస్తాడని నేను చెప్పేశాను. ఇక ఈ వారం రోజుల్లో రాకపోతే మాత్రం నన్ను మామూలుగా ఊరుకోరు అని అంటూ అందులో ఆ ముసలిది ముందే అనేసింది. వారం రోజుల తర్వాత నువ్వు ఫ్లైట్ క్యాన్సిల్ అయిందో, టికెట్ క్యాన్సిల్ అయిందో, కుదరలేదు అని ఏదో ఒకటి సాకు చెప్తావు కదా అని అంటూ అడిగింది. నాకేం చెప్పాలో కూడా అర్థం కాలేదే అని అంటూ ఉంటే అప్పుడే అదేంటే ఉన్నట్టుండి ఇప్పుడు మీ నాన్నని ఎక్కడి నుంచి తీసుకొస్తామే అని అంటూ ఉంటుంది తన ఫ్రెండు రోహిణి ఫ్రెండ్. అయితే అప్పుడే రోహిణి బాగా ఆలోచించి నువ్వేదోటి చెయ్యి, అసలు నా మైండ్ పనిచేయడం లేదు. ఒక పక్క ఆ గోవర్ధన్ గాడు, మరో పక్క మలేషియా వెళ్దాము అంటూ మనోజ్, మా అత్తయ్య గారు నన్ను అస్సలు మామూలుగా ఉండనివ్వడం లేదు, అందరూ కలిసి మూకుమ్ముడిగా దాడి చేస్తున్నారు అని అంటూ ఉంటుంది రోహిణి. ఇలాంటి సిచ్యువేషన్ ఏదో వస్తుందని నేను ముందుగానే చెప్పానే, అందుకని మనోజ్కైనా నిన్ను నిజం చెప్పమని మనోజ్ దగ్గర కూడా నిజాన్ని దాచిపెట్టావు. ఇప్పుడు చూడు ఎంత భయపడిపోతున్నావో. సరేలే ఏదోటి ఆలోచిద్దాం, వారం రోజులు టైం ఉంది కదా, ఈలోపు ఏదైనా ఆలోచన వస్తుంది అని అంటూ చెప్తూ ఉంటుంది రోహిణి స్నేహితురాలు. ఫోన్ పెట్టేశాక రోహిణి స్నేహితురాల దగ్గరికి వాళ్ళ బాబాయ్ అయితే వస్తాడు. బాబాయ్ మీరా అని రోహిణి ఫ్రెండు అంటూ ఉంటుంది. అవునమ్మా నేనే, నీకు ఒక విషయం చెప్దామని వచ్చాను. రేపు పండగ కదా, నిన్ను మీ పిన్ని రమ్మంది అని అంటూ ఉంటే వస్తాను బాబాయ్. అవును మీరు హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చారేంటి బాబాయ్ అని అంటూ ఉంటే ఏం లేదమ్మా, హైదరాబాద్లో సెటిల్ అయ్యాను కానీ అక్కడ ఖర్చులు ఎక్కువైపోయినాయి. మీ పిన్ని అంది 15 రోజులకు ఒకసారి మీరు వెళ్ళొస్తూ ఉండండి, నేను ఇక్కడే ఉంటాను, సొంత ఇల్లు వదిలేసుకొని ఎందుకు అని చెప్పింది అని అంటూ ఉంటే అవును పల్లెటూరులో ఉంటున్నారు కదా బాబాయ్, ఇక్కడి నుంచి చాలా దూరం అనుకుంటా. అవునమ్మా నీకోసమే వచ్చాను అని అంటూ ఉంటాడు. బాబాయ్ నాకు ఇక్కడ ఒక క్యారెక్టర్ ఉంది, వేస్తారా అని అడుగుతూ ఉంటుంది. వేస్తానమ్మా అని చెప్తాడు. అప్పుడే రోహిణికి ఫోన్ చేసి మీ నాన్న సెట్ అయిపోయాడే అని అంటూ ఉంటే ఎవరే, ఇంకెవరు, మా బాబాయ్ ఈ ఊరు వాళ్ళకి ఎవ్వరికీ కూడా తెలియదు, వాళ్ళది మారుమూల పల్లెటూరు. అందులోనూ మా బాబాయ్ హైదరాబాద్లో ఒక సీరియల్లో కూడా నటిస్తున్నాడు, కానీ ఆ సీరియల్ అంత పాపులర్ అవ్వలేదులే, ఎక్కడో సైడ్ క్యారెక్టర్ ఉంటాడో, అంతగా మీ వాళ్ళు గుర్తుపట్టరు, మేకప్ వేసి బాగా డబ్బున్న వాళ్ళ చూపిద్దాం, దాంట్లో మా బాబాయి స్వామీజీ వేషం సీరియల్లో గెడ్డమయ్యి ఎవరూ గుర్తుపట్టర్లే అని అంటూ ఉంటుంది. మంచి ఐడియా ఇచ్చావే, నాకు ఇదే కదా కావాలి అని అంటూ ఉంటే సరే మా బాబాయిని మీ నాన్న కింద దింపేద్దాం అని అంటూ ఉంటే సరే అని చెప్తూ ఉంటుంది రోహిణి. ఇక అలా 4 రోజులు గడిచిన తర్వాత అత్తయ్య మా నాన్న వచ్చేస్తున్నారు అని అంటూ ఉంటుంది రోహిణి. ఇక ఎంతో సరదా సంతోషపడుతూ ఉంటుంది ప్రభావతి. ఇక ప్రభావతి సంతోషపడుతూ ఉండగానే ఇంటి ముందుకు వచ్చి కారు ఆగితే అవుతుంది. కారు ఆగిన తర్వాత కారులో నుంచి కోటు వేసుకొని రోహిణి ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ అయితే దిగుతాడు రోహిణి తండ్రిగా. అప్పుడే రోహిణి డాడీ అంటూ దగ్గరికి వెళ్తుంది. నువ్వేనమ్మా రోహిణి అని అంటూ ఉంటే అవునండి, మీరు బాగా నటించాలి, బాగా రిచ్గా ప్రవర్తించాలి అని అంటూ ఉంటే సరేనమ్మా చూద్దాం కదా నా నటన అని ఇద్దరు వెళ్తారు. రండి డాడీ రండి, మా అత్తయ్య గారు మనోజ్ నా భర్త, మీ అల్లుడు అని పరిచయం చేస్తుంది అందరినీ.
ఏంటమ్మా రోహిణి, అసలు మలేషియాలో మన సెక్యూరిటీ గార్డు ఇల్లు ఉన్నంత కూడా మీ ఇల్లు లేదు, నువ్వు ఇలాంటి సంబంధం చేసుకున్నావేంటి అని అంటూ ఉంటే, డాడీ అలా అనకండి, మనోజ్ అంటే నాకు ప్రాణం, అయినా వాళ్ళకి డబ్బు లేకపోతేనో మనకి ఉంది కదా, మనదంతా కూడా నాకే కదా, నేను డబ్బున్న దాన్ని అయితే నా భర్త కూడా కోటీశ్వరుడే కదా అని అంటూ ఉంటుంది రోహిణి. ఎంత బాగా చెప్పావమ్మా రోహిణి, చూడండి అన్నయ్య గారు, అమ్మాయి చెప్పింది కూడా నిజమే కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి. సరేనమ్మా సరే అని అంటూ ఉండగా అక్కడికి వస్తాడు బాలు. అయితే ఇక బాలుని చూసి రోహిణి తండ్రిగా మారు వేషంలో వచ్చిన వ్యక్తి అయితే ఇక షాక్ అయిపోతూ ఉంటాడు. వీడేంటి ఇక్కడికి వచ్చాడు, అమ్మో ఇప్పుడు ఏం జరుగుతుందో అని అంటూ ఉంటే, ఏంటి అందరూ ఇలా గుమ్మగూడారు, ఆ కారు ఎవరిది అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక బాలు అన్న మాటకి మీనా అయితే రోహిణి వాళ్ళ నాన్నంటండి, మలేషియా నుంచి వచ్చారట అని చెప్తూ ఉంటే, అప్పుడే ఇక బాలు అయితే అతన్ని చూస్తాడు. ఇక దగ్గరికి వెళ్ళి చూసి, ఏంటి వీడు రోహిణి తండ్రా, మలేషియా నుంచి వచ్చాడా, ఏరా నువ్వు మలేషియా నుంచి వచ్చావా అని బాలు అడుగుతూ ఉంటే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. బాలు అలా మాట్లాడుతున్నావేంటి, మా నాన్నను పట్టుకొని కాస్త గౌరవం ఇవ్వు అని అంటూ ఉంటే, మీ నాన్నకి గౌరవం ఇచ్చేది ఏంటి పార్లలమ్మ, అసలు వీడు మీ నాన్నేనా అని అంటూ ఉంటే, మా నాన్నే అని అంటూ ఉంటుంది రోహిణి. అమ్మ ప్రభావతమ్మ, మీ పెద్ద కోళ్ళు నిన్ను మోసం చేసింది, వీడు ఉత్తి తాగుమూతి ఎదవా, చూడు కావాల్సి ఉంటే నా కారుకి అడ్డం పడి, నిన్న కాక మొన్నే నా కారుకి అడ్డం పడి ఎంత రాద్ధాంతం చేశాడో వీడియో కూడా తీశాడు నా ఫ్రెండు అంటూ చూపించేసరికి అప్పుడే ప్రభావతి అయితే, ఎవర్రా నువ్వు, ఎందుకు వచ్చావురా నువ్వు అని ప్రభావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే నన్ను క్షమించండి అమ్మా, డబ్బులు ఇచ్చి తన తండ్రిగా నటించమంటే వచ్చి నటించాను, నాకేమీ తెలీదు, నన్ను క్షమించండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను. అప్పుడు ఇక రోహిణి చెంప పగలగొడుతుంది ప్రభావతి. ఏంటిదంతా, ఎందుకు నాటకం ఆడిచ్చావు అని అంటూ ఉంటే, నన్ను క్షమించండి అత్తయ్య, నేను కోటీశ్వరాల్ని కాదు అంటూ దిమ్మ తిరిగి నిజాన్ని బయట పెడుతుంది రోహిణి. విని షాక్లో ఉండిపోతారు ప్రభావతి, మనోజ్. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్